Hi students, this is Durga Ratnam, your English lecturer. Today in this presentation we will know about public speaking. This lesson will be a part of your Unit 3 under speaking skills. So under speaking skills this will be the 4th lesson. Okay, let us check this out. So what is public speaking? It is the process of communicating information, okay, to a large group of audience. So, public speaking అంటే ఏంటి? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు ఏవైతే చెప్పాలనుకున్నారో అది ఎక్కువ మంది పీపుల్కి చెప్పడం, ఓకే. ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. Public speaking of importance ఏంటి? What can we get from, if at all we have the skill, public speaking skill? So to win over the crowd. So మీకు కనుక చక్కగా మాట్లాడే స్కిల్ ఉందనుకోండి, నైపుణ్యం ఉందనుకోండి, అది కూడా ఎక్కువ మందిని ఇంప్రెస్ చేయగలరు, గ్రూప్ని, పెద్ద గ్రూప్ని. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. అలాగే టు మోటివేట్ పీపుల్, ఏదైనా ఒక మంచి పని గురించి చెప్పి ఆ మంచి పని చేయడానికి మోటివేట్ చేయడం, ప్రోత్సహించగలిగితే ఇట్ విల్ బి ఏ గుడ్ థింగ్. నెక్స్ట్ టు ఇన్ఫార్మ్, ఏదైనా కొత్త విషయం లేదా ఒక ఉన్నదాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం, చక్కగా చెప్పడం, ఓకే. సో వీటి గురించి మనం పబ్లిక్ స్పీకింగ్ని వాడుకుంటాం అన్నమాట. సో ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ కనుక ఉంటే మనం ఇవన్నీ చేయగలం. సో టు విన్ ఓవర్ ద క్రౌడ్ అంటే ఎక్కువ మంది మనసులు గెలుచుకోవచ్చు, వాళ్ళని కన్విన్స్ చేయగలం, ఓకే. దానివల్ల ఏంటి? ఇట్ విల్ ఇంక్రీజ్ అవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఓకే. మన పైన మనకి నమ్మకం పెరుగుతుంది. కమింగ్ to be knowledgeable about the subject you are presenting, but beyond that you need to be prepared to answer the opposition and to speak with poise. ఇక్కడ చాలా చక్కగా చెప్పారు, ఓకే. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండడం, దాని మీద నాలెడ్జ్ ఉండడం ఒక విషయం అయితే, సో ఇలా ఎక్కువ మంది ఒక గ్రూప్తో, అది కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, ఫ్రమ్ డిఫరెంట్ గ్రూప్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేయడం ఒకటి. ఆ డౌట్స్ క్లారిఫై చేసినప్పుడు మన కంపోజర్, ఓకే, మనం చక్కగా కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి ఆన్సర్, ఓకే, అది మెయింటైన్ చేయాలి. టు మోటివేట్ పీపుల్, ఇందాక చెప్పినట్టుగా speakers are part of the action and can convey their passion and drive. సో ఇలా మాట్లాడేటప్పుడు ఆడియన్స్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. టు డూ ద రైట్ థింగ్, టు డూ ద గుడ్ థింగ్, ఓకే. ఈ స్పీకర్ ఒక మంచి విషయం చెప్పాలనుకుంటాడు, ఒక మంచి మార్పు తేవాలనుకుంటాడు. సో అది చెప్పే విధానం బట్టి ఆడియన్స్ అవును కదా, నిజం కదా, ఈ పని చేయాలి కదా అని అనుకుంటారనమాట. దట్ ఈజ్ ద థింగ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ దిస్, వీ కెన్ అచీవ్ ఫ్రమ్ దిస్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్, ఓకే. వెన్ పీపుల్ టాక్ అబౌట్ హ్యావింగ్ ఎ వాయిస్ ఇన్ ద వరల్డ్, దే మీన్ హ్యావింగ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్ బై వాయిసింగ్ యువర్ థాట్స్ అండ్ యువర్ నాలెడ్జ్ ఇన్ అన్ ఎక్సైటింగ్ వే. ఎంత చక్కగా చెప్పారో చూడండి, ఓకే. When people talk about having a voice in the world, they mean having an impact. So మీరు అనుకున్న విషయం, మీకు కలిగిన ఆలోచన, దాని రిజల్ట్ ఏమై ఉండాలి? అవుట్కమ్ రావాలి, రిజల్ట్స్ రావాలి, పాజిటివ్ రిజల్ట్స్ రావాలి, ఓకే. సో మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఎలా వస్తాయి? బయటికి వాళ్ళకి చెప్పి, వాళ్ళు కన్విన్స్ అయ్యి, వాళ్ళు దానికి తగ్గట్టుగా పని చేసినప్పుడే వస్తాయి. బాగా చెప్పారండి, వెరీ గుడ్ అని చెప్పి కూర్చుని పోతే ఏం లాభం లేదు కదా. ఆ చేంజ్ ఆ యాక్షన్ తీసుకుని రావాలి వాళ్ళలో, ఓకే. ఆ చేంజ్ తీసుకుని రావాలి, దానికి తగ్గట్టుగా పని చేయడానికి కూడా మనం సహకరించాలి, వాళ్ళు పని చేయగలగాలి. So a mastery
Mastery of public speaking allows you to relate to the audience and gain their trust. దీనివల్ల మనం వాళ్ళ నమ్మకాన్ని పొందగలం ఈ స్కిల్ కనుక ఉంటే. యాజ్ ఏ స్కిల్డ్ పబ్లిక్ స్పీకర్ యూ బికమ్ లైకబుల్ అండ్ బిలీవబుల్. ఒక నమ్మకస్తుడిలాగా, అందరికీ మంచి చేసేవాళ్ళలాగా అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. అండ్ యూ విల్ బీ ఏబుల్ టు ఇన్స్పైర్ అండ్ ఈవెన్ ఎంటర్టైన్ ద క్రౌడ్. సో ఇన్స్పిరేషన్ కూడా మీరు ఇవ్వగలరు. టు ఇన్ఫార్మ్, ఇన్ఫర్మేటివ్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఎ వైటల్ కాంపోనెంట్ ఆఫ్ సక్సెస్ఫుల్ కెరియర్ అక్రాస్ ఆల్ ద వర్క్ ఫీల్డ్. సో ఇన్ఫర్మేషన్, మీకు ఎదుటి వాళ్ళకి తెలియంది చక్కగా చెప్పగలగడం, సో ఇది చాలా ఇంపార్టెంట్. షేరింగ్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ with audience enhances their understanding and makes them remember your words long after you have finished. చూడండి, సో వాళ్ళకి తెలియని విషయం చక్కగా చెప్పడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మీ వర్డ్స్, మీరు ఏమైతే వర్డ్స్ వాడారో ఓకే అవి చక్కగా వాళ్ళకి గుర్తుండిపోతాయి. ఇంపార్టెన్స్, ఇట్ అలౌస్ అస్ టు ఫార్మ్ కనెక్షన్స్. సో మనం చక్కగా మాట్లాడితే మనకి మంచి గుడ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ డెసిషన్స్, అలాగే డెసిషన్స్ మీద కూడా మనం ఇంపాక్ట్ ఉంటుంది. ఒక వీ కెన్ అవాయిడ్ ఇల్ థింగ్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్ టు హ్యాపెన్. బాబు ఇలా కాదు, ఇలా చేయాలి, ఇది రీజను అని చెప్పి మనం చక్కగా ఎదటివాడిని కన్విన్స్ చేసి మనం మంచి రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ తెచ్చుకోగలం అనమాట. ఇన్ఫ్లుయెన్స్ డెసిషన్స్, ఒకళ్ళ డెసిషన్స్ మార్చుకోవడానికి మనం చేయగలం, వీ కెన్ డూ. అండ్ మోటివేట్ చేంజ్, సో మంచి పాజిటివ్ చేంజ్ని మనం చేయగలం, తీసుకుని రాగలం. వితౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ది ఎబిలిటీ టు ప్రోగ్రెస్ ఇన్ ద వర్కింగ్ వరల్డ్ అండ్ ఇన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వుడ్ బీ నియర్లీ ఇంపాసిబుల్. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్, ఈ స్కిల్ పబ్లిక్ స్పీకింగ్, ఎస్పెషల్లీ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఎక్కువ మందితో మాట్లాడగలగడం, రకరకాల మనస్తత్వాల వాళ్ళతో మాట్లాడగలగడం, ఇది ఇప్పుడు చాలా ఎంతవరకు అవసరము అనేది మీ ఒక్కరికి ఆల్రెడీ తెలుసు. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డ్రెడెడ్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇది అలాగే పబ్లిక్ స్పీకింగ్ కూడా చాలా ముఖ్యమైనది, అవసరమైంది కూడా. సో ఇది అవసరం, ముఖ్యమైనది అని మనం తెలుసుకున్నాం కదా, మీకు అందరికీ కూడా తెలుసు. ఓకే, ప్రిపేరింగ్ ఫర్ ద పబ్లిక్ స్పీకింగ్, దాని గురించి మనం ఏం చేయగలం, అది ఎలాగ మనం అలవాటు చేసుకోగలం. ఫస్ట్ వన్ ఈజ్ ప్లానింగ్. ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మనం ప్రతి విషయంలోని మనం ఇది చెప్పుకుంటున్నాము, ప్లానింగ్ ఎంత అవసరం అనేది. సో ప్లానింగ్ అవసరం. నెక్స్ట్, బీ ఒరిజినల్. ఇందాక లాస్ట్ ప్రజెంటేషన్ చూసినట్టుగా మన థాట్స్, ఒరిజినాలిటీ ఉండాలి. ఓకే, మన ఇమేజ్ తెలిపే విధంగా ఉండాలి. ఓకే, షార్ట్, స్వీట్ అండ్ నాట్ బియాండ్ ద గివెన్ టైం. సో ఈ మాట్లాడేటప్పుడు తక్కువగా మాట్లాడాలి, ఇంపాక్ట్ను మాట్లాడాలి, అది కూడా ఆ టైంలో మనం చెప్పగలగాలి. ఓకే, నెక్స్ట్, కీప్ ద ఆడియన్స్ ఇన్ మైండ్. ఎవరితో మాట్లాడుతున్నాము, ఇవన్నీ కూడా మనం లెసన్లో, షైనెస్ మై షీల్డ్ లెసన్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు అందరికీ తెలుసు, గుర్తుంది. ఆ లెసన్ ద్వారా మనం నేర్చుకున్నాం ఇవన్నీ. సో మాటికి ఆ లెసన్ ఎందుకు ఎగ్జాంపుల్ కింద తీసుకున్నామంటే వీటన్నిటికీ అది కరెక్ట్గా సూట్ అయిపోతుంది. ఓకే, అందువల్ల కీప్ ద ఆడియన్స్ ఇన్ మైండ్. ఎవరితో మాట్లాడుతున్నాము అనేది మనం గుర్తుంచుకోవాలి, దానికి తగ్గట్టుగా మన వర్డ్స్ అది ఉండాలి. ఆ విషయం తెలియని వాళ్ళు అనుకోండి, చిన్న చిన్న వర్డ్స్, ఓకే, సింపుల్గా వాళ్ళకి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఆ సెంటెన్సెస్లో మనం పెట్టాలి. ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నవాడు వాళ్ళు ఉన్నారనుకోండి, సో మనం కొంచెం ఆ టెక్నికల్ వర్డ్స్ అవి వాడినా పర్వాలేదు. నెక్స్ట్, కీప్ ద ఆడియన్స్ ఇన్ మైండ్. నెక్స్ట్, స్టే కూల్ అండ్ రిలాక్స్డ్. సో నర్వస్ ఫీల్ అవ్వకూడదు. ఓకే, కూల్గా ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఏమైతే చెప్తున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అలాగే బై హార్ట్ చేసేయకూడదు. ఓకే, ఏదో అప్ చెప్పినట్టుగా ఉండకూడదు. నెక్స్ట్, బీ ఇంటరాక్టివ్ అండ్ హ్యూమరస్. సో
ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఒకే విధంగా మన టోను ఏదో చెప్పినట్టుగా అలా లైన్గా అలా ఉండిపోకూడదండి. హెచ్చుతగ్గులు ఇంటోనేషన్ గురించి మనం నేర్చుకున్నాం కదా, అవి ఉండాలి. సో దట్ ఆడియన్స్ విల్ బీ అట్రాక్టెడ్ టు వాట్ వీఆర్ సేయింగ్ అండ్ దే ఫీల్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్, మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఇంపార్టెంట్. సో మనము ఎలా నుంచున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, మన గెస్చర్స్, మన ఐ కాంటాక్ట్, ఇవన్నీ ఇంపార్టెంట్. దాంతోపాటు డ్రెస్ కోడ్, మనం ఏ విధమైన బట్టలు వేసుకున్నాం, నార్మల్లీ ఫార్మల్వి వేసుకోవాలి. నెక్స్ట్, ఐ కాంటాక్ట్ గురించి చెప్పాం కదా, ఒకే వైపుని చూస్తూ ఉండకూడదు, ఒక్కళ్ళని మీదే ఫోకస్ ఉండకూడదు. ఓకే, వాళ్ళు ఎవరిని చూసినా వాళ్ళ ఐ కేసి చూడాలి. ఓకే, వాళ్ళ కళ్ళనే చూడాలి. నెక్స్ట్, బీ అన్బయాస్డ్. ఓకే, ఒకళ్ళని ఉద్దేశించి కించపరచడం కానీ లేదా వాళ్ళని హైలైట్ చేయడం కానీ అలా చేయకూడదు. ఓకే, ప్రయారిటీస్ ఇవ్వడం కానీ, ఓకే, పార్షియాలిటీస్ చూపించడం కానీ, ఒకళ్ళని ఎక్కువ చేసి చెప్పకూడదు, అలాని తక్కువ చేసి కించపరిచినట్టుగా కూడా మనం మాట్లాడకూడదు. నెక్స్ట్, ప్లాన్ అండ్ ప్రాక్టీస్. ఇంపార్టెంట్. ఓకే, దీని గురించి మనం ఇన్ డీటెయిల్డ్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అలాగే ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్. అబ్జర్వ్ అదర్ సక్సెస్ఫుల్ స్పీకర్స్. సో ఫేమస్ అయిన స్పీకర్స్ గురించి వాళ్ళు ఎలాగ మాట్లాడుతున్నారు, వాళ్ళ హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, గెస్చర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆడియన్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎంత ఇంట్రెస్టింగ్గా వాళ్ళ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది కూడా మనం ఈ స్పీకర్స్, అదర్ స్పీకర్స్ నుంచి, సక్సెస్ అయిన స్పీకర్స్ నుంచి మనం నేర్చుకోవాలి. ఓకే, నా ప్లాన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అదేంటో చూద్దాం. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ప్లానింగ్ యువర్ స్పీచ్. మీరు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని ప్లాన్ చేసుకోవడం ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఏంటి ప్లాన్ ఏంటి మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, రీసెర్చ్ ద టాపిక్, దాని గురించి చక్కగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. రైట్ ఇట్ డౌన్ అండ్ రీడ్ సైలెంట్లీ. చక్కగా ఒక చోట రాసుకుని చదవండి, ఒకసారి చదవాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ. నెక్స్ట్, విజువలైజ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద ఆడియన్స్. ఒకవేళ ఈ సెంటెన్స్ నేను చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వచ్చు అనేది మీరు చూసుకోవాలి. ఎడిట్ అండ్ రివైజ్ యువర్ ఐడియాస్. మీకు ఏమైనా కొత్తగా ఆలోచన వచ్చిందనుకోండి, అది కూడా మనం ఇంక్లూడ్ చేసుకుని వీ కెన్ థింక్ అబౌట్ దోస్. నెక్స్ట్, యాడ్ కాంటెక్స్చువల్ కొటేషన్స్ అండ్ హ్యూమరస్ అనెక్డోట్స్ బట్ సీ దట్ దే డు నాట్ హర్ట్ ఎనీవన్. సో మీ ప్రెజెంటేషన్ లేకపోతే ఈ స్పీచ్ అనేది ఓకే ఎంత ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు. కొటేషన్స్ వాడచ్చు, ఫేమస్ కొటేషన్స్ వాడచ్చు ఆ టాపిక్ రిలేటెడ్. అలాగే anecdotes, funny things, funny stories which may inspire or which may create some fun moments. ఓకే, ఒక హాస్యంగా సున్నితమైన హాస్యం ఉండేటట్టుగా మనం కొన్ని స్టోరీస్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో దట్ ఆడియన్స్ విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ లిసనింగ్. ఓకే, రీడ్ ఇట్ ఆబ్జెక్టివ్లీ విత్ ఎ స్ట్రిక్ట్ కంట్రోల్ ఆన్ యువర్ ఎమోషన్స్. అలాగే మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్. సో ఇప్పుడు వరకు ప్లానింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, స్పీచ్ అనేది చూసాం కదా. ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలి, రాసేసుకున్నాం, మన దగ్గర మెటీరియల్ ఉంది, ఏవేంటి ఇంక్లూడ్ చేయాలనుకున్నామో అవన్నీ చేసేసాం. సో ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలి, అందరికీ తెలిసినట్టుగానే అందరూ చెప్తూ ఉంటారు, మిర్రర్ దగ్గర ప్రాక్టీస్ చేయండి, అద్దం ముందు నుంచి మీరు చదవండి. నెక్స్ట్, చెక్ యువర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. ఆ సెంటెన్స్ చెప్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అవి, అలాగే మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది మీరు చెక్ చేసుకోగలరు మిర్రర్లో అయితే. అది అబ్జర్వ్ చేయండి. ఆర్టికులేట్ యువర్ ఎక్స్ప్రెషన్స్. మీరు ఆ సెంటెన్సెస్ చెప్పినప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకోండి. చక్కగా ప్రొనౌన్స్ చేసేటట్టుగా మీరు చూసుకోండి. యూజ్ పాజెస్. సో కంటిన్యూస్గా అలా మాట్లాడడం కాకుండా అప్పుడప్పుడు కొంచెం గ్యాప్, మధ్యలో గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్, రికార్డ్ యువర్ ఓన్ స్పీచ్ అండ్ లిసన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రికార్డ్ చేసి మీరు స్పీచ్, మీరు చెప్పాలనుకునేది చెప్పి
అది ఎలా వచ్చిందో మళ్ళీ మీరు ఒకసారి వినండి. ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు వాచ్ యూ అండ్ గివ్ యూ ఫీడ్బ్యాక్. చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ విల్ బీ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఇన్ దిస్ కేస్. ఓకే, వాళ్ళని అడగండి, వాళ్ళని సలహాలు అడగండి, వాళ్ళని వినమని చెప్పండి. హౌ టు మేక్ ఇట్ బెటర్ అనేది అడగండి. ఓకే, టేక్ దేర్ ఫీడ్బ్యాక్ ఇన్ ఏ పాజిటివ్ వే. నెక్స్ట్, గుడ్ స్పీకర్స్ ఆర్ నాట్ బార్న్ బట్ సెల్ఫ్ మేడ్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సాధారణంగా పబ్లిక్ స్పీకింగ్ అందరికీ కొంచెం కష్టం ఉండొచ్చు. ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నర్వస్ అవ్వచ్చు. ఓకే, కొంచెం కంగారు ఉంటుంది, అది కామన్. సో బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు? త్రూ ప్రాక్టీస్, త్రూ ప్రిపరేషన్ వీ కెన్ గివ్ అన్ ఎక్సలెంట్ స్పీచ్ అండ్ we can develop this public speaking skill anamata. Okay, Gandhiji, Abraham Lincoln and several others became great speakers only through observation, constant practice. indaka cheppinatuga Gandhi garu, Abraham Lincoln villandaru kuda practice dwara, through preparation, observation and practice, they became excellent public speakers. So coming to exercise. సో ఇప్పుడు దాకా కొంచెం నేర్చుకున్నాం కదా, ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుందాం. సో ఇప్పుడు చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ ఇది. ఓకే, సో మార్క్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యాజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఐ గేవ్ 10 సెంటెన్సెస్ హియర్. ఓకే, అందులో ట్రూ ఆర్ ఫాల్స్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్, పబ్లిక్ స్పీకింగ్ కెనాట్ బీ డెవలప్డ్ యాజ్ ఏ స్కిల్. డూ యూ థింక్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్? ఓకే, next, body language is not very important in public speaking. Third, the best way to prepare a speech is to copy from internet. Fourth one, visualizing the feeling of audience needs experience. Fifth, watching great speakers will help us to become effective speakers. Sixth, we can criticize people of other countries. Seventh, we need not be very interactive while making a public speech. Eighth, we should change the pitch, modulation and intonation during a speech. Ninth one, we should be serious while making speeches. 10th one, taking feedback is important for development. So excellent statements. ఓకే, ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ చూడండి, అండ్ వీ విల్ డిస్కస్ లేటర్. ఓకే, అండ్ కమింగ్ టు ప్రిపేరింగ్ ఫర్ ద ప్రాక్టీస్ పబ్లిక్ స్పీకింగ్లో ఇవి ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఒకసారి చెప్తాను. ప్లానింగ్. ఓకే, be original, short, sweet and not beyond the given time. Keep the audience in mind. Stay cool and relaxed. Be interactive and humorous. అంటే కొంచెం ఆడియన్స్తో కలిసిపోయి ఉండాలి, ఫన్నీగా, కొంచెం హాస్యం కూడా ఇంక్లూడ్ చేసి ఉండాలి. మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్. బీ అన్బయాస్డ్. ప్లాన్ అండ్ ప్రాక్టీస్. అబ్జర్వ్ అదర్ సక్సెస్ఫుల్ స్పీకర్స్. ఇక్కడ మనం చేయగలిగింది ఇది, చేయాల్సింది ఇది, ప్లాన్ అండ్ ప్రాక్టీస్. ఓకే, సో ఈ ప్లానింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ రకంగా పబ్లిక్ స్పీకింగ్ మనం డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ ద ఎక్సర్సైజ్. ఇచ్చిన ఈ 10 స్టేట్మెంట్స్లోనూ ఏది ట్రూ అనుకుంటున్నారో, ఏది ఫాల్స్ అనుకుంటున్నారో చూసుకోండి. ఓకే, నెక్స్ట్, సో యాజ్ ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ వన్ ఆఫ్ ద స్లైడ్స్ హియర్, great speakers are not born but self-made. Okay, through practice definitely we all can become great speakers. Okay, so see you in the next video. I'll be coming up with another video for the CSS. Thank you.